అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. తాడేపల్లి వేదికగా జనసేన టీడీపీ రెండు పార్టీలు అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నాయి అనే అంశం మీద పెద్ద ఎత్తున అక్కడ సభ అయితే నిర్వహించారు. దానికి జెండా అనే నామకరణం కూడా చేశారు. ఇదే అంశం మీద ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీలి గారు ఉన్నారు. వీరు స్టేట్ వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షురాలు కూడా ఉన్నారు. నమస్కారం పుణ్యశీలి గారు. నమస్తే. జనసేన మరి చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఏంటో కూడా అర్థం కాకుండా మొత్తానికి ఒక సభ అయితే నిర్వహించారు. కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే ఏం చెప్పదలుచుకున్నారో తెలియక ఏదో చెప్పేశారనేది కూడా కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి, ఎందుకు అంత గందరగోళంగా వచ్చింది, ఏంటి ఇరువురు నాయకులకి ఒక స్పష్టత లేకుండా పోయిందా ఏంటి? మీకు అర్థమైందా ఏమన్నా? మాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాం. అర్థం పర్థం లేని నిరర్ధకమైనటువంటి ఎజెండా లేనటువంటి అజెండా సభది. నాకు అర్థమైంది అయితే అది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నిన్న వాళ్ళు ఆ సభ పెట్టుకున్నారు అంటే ఆల్రెడీ వీళ్ళ పప్పుసుద్ద గారు శంకారావం అనేటటువంటి ఒక గొప్ప సభ పెట్టారు. ఆ రోజున పాపం ఆ వంగలపూడి అనిత తీసుకొచ్చి ఆ శంఖాన్ని ఇచ్చినా కూడా పూరించలేక దాన్ని ఏదో అడిదిప్పి తుప్పుకుమను ఏదో ఊసినట్టుగా తూ అని చెప్పని ఏదో అప్పజిచ్చారు. అదో సభ. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒక పద్ధతి పాడు లేని ప్రజల్ని అయోమయంలో పెట్టేటటువంటి విధంగా నిజంగా అక్కడ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు ప్రజలకి. ఏం చెప్పారనేది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అయితే అసలు ప్రజలైతే నవ్వుకుంటా ఉన్నారు. ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి? చంద్రబాబు నాయుడిని మోయటానికే పుట్టినటువంటి వ్యక్తిలాగా మారిపోయాడేమిటి? అదే చంద్రముఖి సినిమాలో అంటారు కదా, పూర్తిగా మారినటువంటి చంద్రముఖిని చూడండి అని చెప్పని. పూర్తిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసేటటువంటి జనసేన అధినేత నిన్న కనపడ్డాడు. నిన్న కనపడ్డాడు పూర్తి స్థాయిలో. పవన్ కళ్యాణ్ అలా కనపడ్డాడు. నిజంగా పవన్ ముఖి అని చెప్పచ్చు. పవన్ ముఖి. ఇది బాగుంది, కొత్త పేరు. మరి అంటే చంద్రముఖి అంటే అది సినిమా పేరు అనుకుంటారుగా. చంద్రబాబు పైగా ఆవాహనాలు చేసేస్తున్నాను అని అంటున్నాడు, ఏదో క్షుద్ర పూజలు చేసేవాడికి లాగా. మరి ఎవరిని ఆవాహనం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? దేవదత్తం అంటాడు, ఏంటేంటో మాట్లాడతాడు. 2019లో కూడా ఇదే మాట్లాడాడు. దైవ నిర్ణయం అనేది, ప్రజా సంకల్పం అనేది ఒకటి ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పుడు క్షుద్రమాంత్రికుల్లాగా ప్రజల మధ్యలోకి వచ్చేసేసి నువ్వేదో ఆవాహనం, దేవదత్తం, ఇంకోటి మాట్లాడినంత మాత్రాన అవునా వశీకరణం మందులేసేవాడు. పుణ్యశీల గారు, మామూలుగా జనరల్గా మనం చూస్తుంటాం రాజకీయ సభలంటే, రాజకీయ నాయకుల సభలంటే వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారు, ఏం చెప్పదలుచుకున్నారు అనేది ముఖ్యంగా మాట్లాడతారు. అంటే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరు ఇది చేయండి, మమ్మల్ని ఇలా బలపరచండి అనేది ఒక సాంప్రదాయబద్ధంగా వెళ్తాం. నేను మీకు ఆ పాయింటే చెప్పబోతున్నాను. అక్కడ నిజంగా అంటే ఆయన మాట్లాడిన మాటలు ఒక క్షుద్ర పూజలు చేసేవాడికి లాగా, ఒక వశీకరణం మంత్రాలు వల్లించేవాడిలాగా నాకు కనిపించాడే తప్ప నిజంగా ప్రజల కోసం మాట్లాడితే ప్రజాక్షేమం, రాష్ట్రక్షేమం అంటున్నాడు కదా. అసలు ఆ ప్రజాక్షేమం గురించి, రాష్ట్రక్షేమం గురించి మీరు అనుకున్నటువంటి ఎజెండా ఏంటి, మీ మేనిఫెస్టో ఏంటి? అసలు నిన్నటి సభలో అసలు అది వాళ్ళు మేము వస్తే ప్రజలకు ఇది చేస్తామని చెప్పాలి కదా. ఈ రోజుకి, ఈనాటికి, నిన్నటి వరకు కూడా జగన్ని తొక్కేస్తాం, పిసికేస్తాం, రక్కేస్తాం. ఆ భాష ఏంటి, ఆ లోకం ఏంటి, ఆ వ్యవహార శైలి ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడండి? అసలు నిన్నంతా అనుకున్నారు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా మరి పార్టీ పెట్టుకున్న సభ పెట్టారు. ఈ సభలో ఒక ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలను చెప్తారేమో, లేకపోతే పథకాలు ఏమైనా ప్రకటిస్తారేమో అని అందరూ ఆశగా ఎదురు చూశారు, ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. అసలు ఏమీ లేదు. అంతకు ముందేదో చెప్పాడు, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, అది గ్యారంటీ, ఇది గ్యారంటీ అని చెప్పి ఆయనకే 6 షూరిటీలో 4 షూరిటీలో ఇస్తే తప్ప పాపం 54 రోజుల తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు కనపడలా. ఈయన ఏం షూరిటీ ఇచ్చేస్తాడండి? అంతకుముందు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, సంపూర్ణ రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. ఎన్ని రకాల మాయ మాటలు చెప్పాడు. 3 సెంట్ల స్థలం అని చెప్పాడు, ఎన్నో చెప్పాడు. ఇప్పుడు కూడా 3 సెంట్ల
పేదలకు స్థలం ఇస్తానంటున్నాడు. అది ఆల్రెడీ 31 లక్షల మందికి మేము రావడంతోనే రూపాయి ఖర్చు లేకుండా నేను ఇంటి స్థలం ఇస్తా, మీ ఇంటి కల నెరవేరుస్తానని చెప్పాడు, చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక ఈయనొచ్చి ఏంటండి చేసేది? ఇంకొకటి, మొన్నటి వరకునేమో సంక్షేమ పథకాల ద్వారా వీళ్ళిద్దరూ ఈ జోడు బొమ్మలు ఇద్దరూ కూడా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల కూపం అయిపోతోంది, అప్పుల్లోకి వెళ్ళిపోతోంది అని చెప్పి మాట్లాడేటటువంటి వీళ్ళు ఏ లెక్కలో మళ్ళీ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపం, అవి ప్రజలకు అందుతూనే ఉంటాయి, మీకు ఆ భయం అక్కర్లేదు, మమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రాన మీకు ఆ భయం అక్కర్లేదు. కానీ అందులోనే భయం ఉందా? వాళ్ళకి భయం, ప్రజలకు కాదు. ప్రజలేమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినవి చెప్పినట్టు చేస్తూ, అమ్మా నా పనితనం మీకు నచ్చితే, నా వల్ల మీరు లబ్ధి పొందితే, నేను మీకు మంచి చేశానని నమ్మితే నాకు ఓటేయండి తల్లి, నా వల్ల మీకు మంచి జరగలేదనుకుంటే నాకు ఓటు వేయొద్దని దమ్మున్న మగాడిలాగా ప్రజల దగ్గర చాలా గట్స్తో చెప్తా ఉన్నాడు. మీ నాయకులు చెప్పగలుగుతున్నారు, కొంతమంది తొప్పాసి బ్యాచ్ ఉంటారు, ఎందుకు మాట్లాడతారో తెలీదు. జనసేనలో కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ఆడాళ్ళైనా సరే మగాళ్ళైనా సరే అసలు అదేం భాషో, అసలు అదేమి లోకమో, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నందుకు నిజంగా మా లాంటి ఆడవాళ్ళం సిగ్గుపడతా ఉన్నాం అన్నమాట. నిజంగా చంద్రబాబు నాయుడు ముందు ప్రసంగించి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఏంటి అసలు ఈ విచిత్రం ఏంటి? అసలు వాళ్ళిద్దరూ సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేమేమో అన్న భయం అణువణువున వాళ్ళ కళ్ళల్లో. మొన్న పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు కదా, నువ్వు ఒంటరివేంటి జగన్, చావగొట్టి చెవులు మూస్తున్నావు ఒక్కొక్కళ్ళవి అని చెప్పని అన్నాడు. అంటే ఏంటి? ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అది ఇచ్చారు, మాకు ఇది ఇచ్చారు, నువ్వేందయ్యా వచ్చి చేసేదని ఇటు చంద్రబాబు నాయుడిని అటు పవన్ కళ్యాణ్ని ఉతికి ఆరేస్తున్నారు. సో ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ తెప్పించుకుని అసలు మనకి రాజకీయ భవిష్యత్ అనేది ఉంటుందా, ఇక మన మనుగడ మన సాగుతుందా అనేటటువంటి భయాందోళనలో వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదేంటి మేము సంక్రాంతి కల్లా రిలీజ్ చేసేస్తున్నాము, మీరు అక్కడ ఇక్కడ ఇలా కొట్టుకుంటున్నారు అలా 94 సీట్లకి చంద్రబాబు నాయుడు మనుషుల్ని ఎత్తుక్కుంటున్నాడు, 24 సీట్లకి పవన్ కళ్యాణ్ ఎత్తుక్కుంటా ఉన్నాడు. మరి రీసెంట్గా నిన్నగాక మొన్న చూస్తే బీజేపీ ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కోసం మేమిద్దరం ఎదురు చూస్తున్నాం, మీ యొక్క మాటని మేము జవదాటం, 6 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చారంట. ఎందుకు మీకు ఆ కర్మ? ఏమిటి మీకు అంత భయం? మమ్మల్ని మాట్లాడితే మమ్మల్ని చూస్తే మీరు భయపడుతున్నారు, మమ్మల్ని చూస్తే మీరు భయపడుతున్నారని వైఎస్ఆర్సీపీని మీరు ఎకసకాలుగా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఢిల్లీ వెళ్ళి బీజేపీ పొత్తు కోసం మీరు ఎందుకు అంత తహతహలాడిపోతున్నారో చెప్పాలి.